హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో రేపు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ, ఓకేనా. సో నిఫ్టీ చార్ట్ ఫస్ట్ పెట్టుకుందాం. సో నిఫ్టీ 26,000 లెవెల్ న్యూ ఆల్ టైమ్ హైస్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది, ఓకేనా. సో నిఫ్టీలో చూసినట్టయితే మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా డిస్కస్ చేశాను, వాయిస్ నోట్ కూడా పెట్టాను. సో ఇవాళ సో క్లియర్లీ మార్కెట్ అనేది ఇనిషియల్గా మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో, నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ మార్నింగ్ అవర్స్లో మనం గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ రాదు. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవ్వడం సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ నుంచి రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మార్నింగ్ మనం చూసినట్టయితే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నిఫ్టీలో, దాని తర్వాత మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్లో రికవరీ చేయడానికి ట్రై చేసి మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రైస్ ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో అక్కడ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ ఈ పాయింట్లో మనం చూసినట్టయితే మార్నింగ్ ఐటీ స్టాక్స్, మనకి ఐటీలో చాలా వరకు ఫాల్ ఉండే, దగ్గర -400 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఐటీ వీక్గా ఉండే. అండ్ ఈవెన్ మనం బ్యాంకింగ్ చూసినట్టయితే జస్ట్ అక్కడక్కడ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, 40 to 50 పాయింట్స్. బ్యాంకింగ్ స్టిల్ మనకి పాజిటివ్ ఉందని చెప్పి మెన్షన్ చేశాను. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ చెప్పాను, మార్కెట్ నిఫ్టీ వచ్చేసి ఇనిషియల్గా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళి సెకండ్ హాఫ్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే లండన్ సెషన్ స్టార్ట్ అయిందో మార్కెట్ అనేది 25,850 జోన్ ఇక్కడ దగ్గరగా మార్కెట్ సపోర్ట్ జోన్ ఉంది. ఇదే పాయింట్ దగ్గర నుంచే మార్కెట్ రివర్సల్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళి క్లోజ్ చేసింది. సో రేపు కూడా మార్కెట్ పాజిటివ్ ఉంటా అంటే నా వ్యూ పాజిటివే. సో నిఫ్టీ ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మంత్లీ ఎక్స్పైరీకి ముందే మార్కెట్ అనేది ఇక్కడ స్టాప్ లాస్ అంటింగ్ చేసి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో రేపు కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. సో క్లియర్గా మనం మాట్లాడుకోవాలంటే నిఫ్టీ స్టిల్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. నిఫ్టీలో బేరిష్ అవ్వాలి నిఫ్టీ రేపు ఎక్స్పైరీకి అంటే ఇక్కడ మార్కెట్ ఏదైతే సపోర్ట్స్ తీసుకున్న జోన్ ఉంది, ఏది 25,850 25,800 జోన్ కిందికి వస్తేనే మనం రేపు ఎక్స్పైరీకి బేరిష్ అవుదాము, ఓకేనా. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే మార్కెట్ 25,850 పైన ఉన్నంతసేపు మనం పాజిటివ్ ఉండండి, సిఈ సైడ్లోనే ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మార్కెట్ 25,850 కింద ఒకవేళ ప్రైస్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మన వ్యూ వచ్చేసి బేరిష్ వ్యూ పెట్టుకుందాం, అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో, ఓకేనా. సో ఇది క్లియర్. సో ఈ జోన్ పైన ఉన్నంతసేపు మార్కెట్లో మనం సిఈ సైడ్లోనే ఆలోచించండి, ఓకేనా. సో ఇక్కడ అప్ సైడ్లో మార్కెట్ 26,000 లెవెల్ దగ్గర మార్కెట్ వెళ్ళింది. సో ఇదైతే మనకి నిన్నటి హైస్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, సో ఇక్కడ స్ట్రాంగ్లీ స్పైక్ ఉంది ఒకటి. సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ అనేది బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే 25,950 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ 25,850 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ 25,840 బిలో, 25,840 ఆర్ 800 బిలో ఉంటే అప్పుడు మనం బేరిష్ వ్యూ పెట్టుకుందాం నిఫ్టీలో, ఓకేనా. సో నిఫ్టీ క్లియర్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో సెకండ్ హాఫ్లో ఇక్కడ నిఫ్టీలో ఏదైతే స్పైక్ వచ్చిందో అది నేను యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్లోలీ మార్కెట్ వెళ్ళింది. సో ఇక్కడ మనకి చూసినట్టయితే టార్టాయిస్ మూవ్ అనుకోవచ్చు, అంత స్లోగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మార్కెట్ 53,800 దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ స్లోలీ మార్కెట్ వెళ్ళింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ని నేను మార్క్ చేసి చెప్పాను, సో రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి దీనిపైన ఉంటే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఇంట్రాడేలో. అండ్ దీని డౌన్ సైడ్లో మళ్ళీ ఒక సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది. సో దగ్గరగా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంది
ఉందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ 54,200 పైన ఉంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉంటేనే మార్కెట్లో బేరిష్ ప్లాన్ చేయవచ్చు. 53,800 సపోర్ట్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటేనే అప్పుడు మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ మధ్యలో ఎక్కడున్నా సరే, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ డిప్ వచ్చింది అనుకోండి, ఈ డిప్లో కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, స్టాప్ లాస్ ఆన్ చేసి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే 54,200 లెవెల్ ఉందో అది లెవెల్ బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం రాలేదంతగా, కానీ ఈవెన్ మనం నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో చూసినట్టయితే లిటిల్ బిట్ ఫిన్ నిఫ్టీ ఇంకా బెటర్ బ్యాంక్ నిఫ్టీ కన్నా. ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి, అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చార్ట్ చూడండి. ఫిన్ నిఫ్టీ పెడతాను. సో ఫిన్ నిఫ్టీ చార్ట్ చూడండి. సో ఫిన్ నిఫ్టీ అట్లీస్ట్ కొంచెం బెటర్ బ్యాంక్ నిఫ్టీ కన్నా. సో బ్యాంక్ నిఫ్టీ అయితే లిటరలీ అక్కడక్కడనే ఉండే. సో ఫిన్ నిఫ్టీలో కూడా గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ అప్ సైడ్లో మార్కెట్ అనేది స్లోలీ అప్ సైడ్ వెళ్ళింది. నిన్న ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో, నిన్నటి పాయింట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ చేసేసింది. సో మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది, దానిపైన మార్కెట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో నిన్న మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్, ఒకవేళ మార్కెట్ 25,000 25,035 పైన 25,035 పైన మార్కెట్ ఉందనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ కూడా డిప్ ఆన్ బై ఫిన్ నిఫ్టీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫిన్ నిఫ్టీలో బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే ఫిన్ నిఫ్టీ ఈలో ఏదైతే డేలో ఉందో ఆ డేలో సపోర్ట్ బ్రేక్ అయితేనే ఫిన్ నిఫ్టీలో బేరిష్ అవ్వచ్చు. అంటే ఈ పాయింట్లో ఏదైతే సపోర్ట్ ఉందో ఈ లెవెల్ కింద ఉంటేనే బేరిష్ అవ్వచ్చు పీఈ సైడ్లో. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది, డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అగైన్ ఈ లోస్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఈవెన్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినా సరే స్ట్రాంగ్ డేటా మనకు కనిపిస్తుంది. పుట్ సైడ్ స్ట్రాంగ్ రైటింగ్ కనిపిస్తుంది. 25,900 లెవెల్ దగ్గర మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1,11,000 ఉంది. 26,000 లెవెల్ దగ్గర 91,000 ఉంది. 25,800 లెవెల్ దగ్గర 1,05,000 ఉంది. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసామనుకోండి, పుట్ సైడ్ చాలా స్ట్రాంగ్ డేటా మనకి కనిపిస్తుంది, స్ట్రాంగ్ బులిష్నెస్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకేనా, అండ్ ఇక్కడ మనం కాల్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మైనస్లో కనిపిస్తుంది మీకు అంతా కూడా. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు రెసిస్టెన్స్ వచ్చేసి 26,100 అండ్ 26,200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ కన్నా పుట్ సైడ్ హ్యూజ్గా ఉంది. సో స్టిల్ డేటా కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫర్దర్ బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ ఎక్స్పైరీ ఇంకా ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఎక్స్పైర్ అయింది, నెక్స్ట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేశాను. సో డేటా అంతా రిలవెంట్ ఉండదు. స్టిల్ అయినా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 54,000 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 53,500 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అప్పర్ సైడ్లో 54,500 61,000 దగ్గరగా ఓఐ యాడ్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ 54,500 అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ 54,000 లెవెల్. సో ప్రైస్ ఎప్పుడు 54,000 పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిషే ఉండొచ్చు. ఓకేనా, అండ్ డౌన్ సైడ్లో 53,800 కూడా మంచి సపోర్ట్ లెవెల్. సో 54 to 58 53,800 పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉండొచ్చు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్ ఫ్యూచర్స్ ఏం చేస్తున్నాయని చెప్పి US30 వచ్చేసి 3 దగ్గర 4 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ ఉన్నాయి. సో అంత ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ అనుకోవచ్చు. US టెక్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో ఉంది. నాస్డాక్, US టెక్ 100 నాస్డాక్. సో US30 అంటే డౌ జోన్స్. సో ఇక్కడ చూసినట్టయితే నాస్డాక్ రిలేటెడ్గా స్లైట్లీ నెగిటివ్లో ఉంది అండ్ US30 స్లైట్లీ మనకి పాజిటివ్ అనిపిస్తుంది. డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్లో ఎక్కువగా సెల్లింగ్ ఉంది. సో ఏషియన్ మార్కెట్స్లో మనం చూసినట్టయితే 2% దగ్గరగా సెల్లింగ్ అనిపిస్తుంది. హ్యాంగ్సాంగ్లో మనం చూసినట్టయితే 400 పాయింట్స్ దగ్గరగా బెరిష్ ఉంది. ఓకేనా, సో ఇవాళ ఓవర్ నైట్ మార్కెట్స్ అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ మార్కెట్స్ పైన మనకి రేపటి వ్యూ క్లియర్లీ అర్థమవుతుంది. ఎందుకంటే మన మార్కెట్స్ అయితే
ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి. ఒకవేళ గ్లోబల్లీ మార్కెట్స్ కనుక స్ట్రాంగ్లీ బేరిష్ ఉండి మన మార్కెట్స్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాయి అనుకోండి. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్ ఏ పాయింట్లో ఓపెన్ అవుతుంది అంటే మార్కెట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర. ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది, నిఫ్టీ 50 రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. సో మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు పుట్ సైడ్లో ట్రేడ్స్ పంచ్ చేయకూడదు, వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అగైన్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే ఉంటుంది. ఓకేనా, బికాస్ ఓపెన్ అవ్వడమే సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ మార్కెట్ అనేది ఎప్పుడు మార్కెట్లో ఫాల్ వస్తుంది అంటే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ప్లేస్లో ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ నుంచి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఈ పాయింట్లో ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ పాయింట్లో ఓపెన్ అయింది. సో ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకి పాజిటివ్లో ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కేస్ ఏంటంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ ఇనిషియల్ 1 hour అబ్జర్వ్ చేయాలి. 9:15 నుంచి 10:15 అబ్జర్వేషన్ పీరియడ్. ఓకేనా, సో 9:15 నుంచి 10:50 మార్కెట్ అబ్జర్వేషన్ పీరియడ్. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ 1 hourలో మీకు ట్రెండ్ అనేది అర్థమవుతుంది. ఈ ట్రెండ్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఇంట్రా డేకి. ఓకేనా, సో 9:15 మార్కెట్ ఓపెన్ కాగానే 9:16కే మీరు ట్రేడ్ పనిచేసి అండ్ 9:70, 9:18కి మీరు ప్యానిక్ అయ్యారనుకోండి, సో మార్కెట్ ఒక ట్రెండ్ మీకు అర్థం కాదు, మీరు ఆ డే మొత్తం కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. సో ఫస్ట్ మీరు మార్కెట్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ 1 hour మీరు వెయిట్ చేసి మార్కెట్ని అర్థం చేసుకోవచ్చు ఇంట్రాడే ట్రెండ్ని. అండ్ ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉందో దాని బేస్ పైన ఇంట్రాడే ట్రెండ్ పైన మనం చూసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ 1 hour అబ్జర్వ్ చేయండి సో మార్కెట్లో, దాని తర్వాత మార్కెట్లో ట్రేడ్స్ ప్లాన్ చేయండి. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసులో అయితే మస్ట్ అండ్ షుడ్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, గ్యాప్ అప్ వచ్చింది కదా అని చెప్పి మార్కెట్లో అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, గ్యాప్ డౌన్ వచ్చింది కదా అని చెప్పి డౌన్ సైడ్లో ట్రేడ్ పంచ్ చేయొద్దు. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసులో అట్లీస్ట్ వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయితే ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని మార్కెట్ కంటిన్యూషన్ అన్నా లేకుంటే రివర్సల్ అన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రీవియస్ ట్రెండ్ని బట్టి మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అవుతే. ఓకేనా, సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసులో అట్లీస్ట్ మార్కెట్ని సెటిల్ డౌన్ అయిన తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సో సెటిల్ డౌన్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఇవాళ మార్కెట్లో ఎవరైతే ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తారో వాళ్ళు మార్కెట్లో పొజిషన్స్ అడ్జస్ట్ చేస్తారు. అండ్ అలాంటివన్నీ కూడా ఈ 1 hour సెషన్లో అవుతాయి. అంటే 9:15 to 10:15 1 hourలో అవుతాయి కాబట్టి సో మార్కెట్ కొద్దిగా వాలటైల్ ఉంటుంది. సో ఆ టైంలో మనం ట్రేడ్స్ అనేది ప్రాపర్ ప్లాన్ చేయలేము. అట్లీస్ట్ 1 hour వెయిట్ చేస్తే క్లియర్ ట్రెండ్ అనేది మీకు దొరుకుతుంది. దాని తర్వాత మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఓకేనా, సో ఇది మీరు ఎవ్రీ డే ఫాలో అవ్వండి. అట్లీస్ట్ మార్కెట్ ఓపెన్ కాగానే ట్రేడ్స్ పని చేయకుండా మార్కెట్ని అబ్జర్వ్ చేసి ఇంట్రాడే ట్రెండ్ ఏంటి, ఇంట్రాడే లెవెల్స్ ఏంటి అన్నీ చూసి మార్కెట్లో వెయిట్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి ఎవ్రీ డే. ఓకేనా, రాసుకోండి. ఎవ్రీ డే మార్కెట్లో నేను 9:15 మార్కెట్ ఓపెన్ కాగానే నేను ట్రేడ్స్ ప్లాన్ చేయకూడదు, మార్కెట్లో ట్రేడ్ పెట్టకూడదు అని చెప్పి రాసుకోండి. ఏదైతే మీరు సిస్టమ్ పైన కూర్చున్నా సరే వాల్పేపర్ పెట్టుకోండి, లేకుంటే ఈ సిస్టమ్ ముందుగానే పేపర్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిగినర్స్ అందరూ కూడా లాస్ అయ్యేది ఇనిషియల్ మార్కెట్ ఓపెన్ కాగానే మార్కెట్లో కూర్చొని ట్రేడ్స్ పని చేస్తుంటేనే లాసెస్ ఎక్కువ అవుతారు. ఓకేనా, సో ఎవరైతే అబ్జర్వ్ చేసి మార్కెట్లో ట్రేడ్స్ తీసుకుంటారో వాళ్ళు చాలా తక్కువగా లాస్ అవుతారు. ఓకేనా, సో ఇది ఒక అడ్వైస్ అనుకోండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.